జోగులాంబ గద్వాల జిల్లా కేటిరెడ్డి మండలం సిద్ధోనిపల్లి తాండా, మల్లాపురం తాండాలలో ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు స్కూల్ బిల్డింగ్ జలమయమైంది. గ్రామ ప్రజలు పిల్లలను స్కూల్కు పంపాలంటేనే భయపడుతున్నారు. 4 నెలల క్రితం అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద బిల్డింగ్ రిపేర్ చేయించినా అదే పరిస్థితి ఉందని, సంవత్సరం కాకముందే ఇలా జరగడంపై స్కూల్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. స్కూల్ టీచర్లు మాట్లాడుతూ స్కూల్ బిల్డింగ్ మైనర్ రిపేర్ చేయుటకు అమ్మ ఆదర్శ స్కీమ్ కింద రిపేర్ చేయుటకు కాంట్రాక్టర్కు పని ఇవ్వగా తూతు మంత్రంగా పనిచేస్తారని చెప్పారు. ఈ విషయమై కాంట్రాక్టర్కు చెప్పగా మళ్లీ పని చేస్తామని పైన స్లాబ్ పై పొక్కులు తీస్తూ పని చేస్తున్నారని చెప్పారు. సార్, నా పేరు ప్రదీప్ కుమార్ సార్. నేను ఎంబీబీఎస్ సిద్ధోనిపల్లి పాఠశాలలో హెచ్జిటిగా పనిచేస్తున్నా సార్. అయితే మా పాఠశాల ఈ 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పైన చెత్త మొత్తం నీళ్ళంతా తేమ వేసింది సార్ కిందికి. అదేవిధంగా కింద చుక్క కూడా నీళ్లు కారుతున్నాయి సార్. దీనివల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సార్. అదే వర్షాలు అయితే ఈ వర్షాలు రావడం వల్ల మా పిల్లలు కానీ మాకు కానీ ఈ వర్షాలు ఈ విధంగా వస్తే కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అందుకోసం నేను మాకు నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు చెత్త మొత్తం మంచిగా వేయాలని కోరుతున్నాం సార్. ఈ పాఠశాల సార్ ఆదర్శ పాఠశాల కింద కొన్ని మైనర్ రిపేర్స్ చేయడం జరిగింది సార్. అయితే ఇది మైనర్ రిపేర్స్ చేసిన తర్వాత కూడా చిన్న వర్షానికి చుక్కలు నీళ్ళు కారుతుంది సార్. కాబట్టి దీన్ని బాగా చేయాలని